కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఆంధ్రప్రదేశ్ లో DSC వార్ కంటిన్యూ అవుతోంది. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే నిరసనలు చేపట్టింది. DSC అక్రమాలపై CBI విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇకటు ప్రభుత్వానికి మద్దతుగా టీచర్స్ ర్యాలీలు తీస్తున్నారు. గంజాయి బ్యాచ్ నుంచి ఏపీని కాపాడమే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు ప్రజాగ్రహంతో సర్కార్ దిగి రావాల్సిందేనని సజ్జల కౌంటర్ ఇచ్చారు. ఇక ఏపీ DSCలో అసలు ఏం జరిగింది, ఈ నిరసనలు మద్దతు ర్యాలీలు దేనికి, ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు DNA లో జాయిన్ అవుతున్నారు మేడ విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ నుంచి, అలాగే బొమ్మి ఇజ్రాయిల్ గారు ఉన్నారు వైసీపీ నుంచి, మస్తాన్ రావు గారు అనలిస్ట్, హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. నమస్తే అండి. ఎస్ బొమ్మి ఇజ్రాయిల్ గారు నమస్తే. ఏ విషయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఏమైనా ప్రూఫ్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? అభ్యర్థులు ఏమైనా వచ్చి అంటే అన్యాయం జరిగిందని మీ దగ్గరికి ఎంత మంది వచ్చారు? అభ్యర్థులు అఫీషియల్ గా ఏమైనా కోర్టుకు వెళ్లారా? ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం మేడం. మేము గత 3 నెలలుగా DSCలో అవకతవకలు జరిగాయి. DSC పేపర్ లీకేజ్ అయింది. విధంగా స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా 421 పోస్టులను కూడా 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్మేసుకున్నారు. దీని మీద CBI ఎంక్వైరీ చేయండి, నారా లోకేష్ గారు రాజీనామా చేయండి, నిజమైనటువంటి DSC అభ్యర్థులకు న్యాయం చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున, DSC అభ్యర్థుల తరపున మేము పోరాటం చేస్తున్నాం మేడం. ప్రధానంగా మా దగ్గర ఉన్న ఆధారాలు అడిగారు మీరు. మేమేమంటామంటే, మొదటగా DSC కన్వీనర్ తప్పించి మీరు SCRT డైరెక్టర్ కి బాధ్యతలు ఎందుకు చెప్పారు? అదే సందర్భంలో ప్రశ్న పత్రాలు అత్యంత రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు తయారీ ప్రక్రియలు కానీ, లేదంటే వాటిని కార్యక్రమం చేసే ప్రక్రియలో కానీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఒక DSC రాసినటువంటి అభ్యర్థి ఆ ప్రక్రియలో ఎందుకున్నాడు? ఆ అబ్బాయికి మొదటి ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్ అని మీరెందుకు తప్పించి అతని కాంటాక్ట్ పంపించలేదు? సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి మీరు ఉద్యోగం ఎందుకు ఇచ్చారని చెప్పేసి 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే, మీరు 3 జీవోలు తీసుకొచ్చారు. మొదటి జీవో 74 ప్రకారం 10% ఉండేది. ఇతర అభ్యర్థులు సమానంగా నేరస్తులకి సమాన పోస్టుకు పరీక్ష రాయాలి. మీరు 2వ జీవో తీసుకొచ్చారు. 2వ జీవో ఏంటంటే 445 జీవో ద్వారాగా ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ రాయకలొద్దు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారని చెప్పారు. ఇచ్చేయిన తర్వాత స్పోర్ట్స్ కోటాని 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని 3%గా మీరు పెంచారు. పెంచిన సందర్భంలో మళ్ళీ వెంటనే మీ పని అయిపోయినట్టే, ఉద్యోగులు భర్తీ అయిపోయినట్టే ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోను తీసుకొచ్చి యథావిధిగా VED రాయాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి, మరి ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటా ఉండాలని అన్నారు. దీని మీద ఏదైతే ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం గారు ఉన్నారో హైకోర్టులో బిల్లు దాఖలు చేయడం జరిగింది మేడం. ఆ బిల్లు దాఖలు చేసిన తర్వాత లక్ష్మీ సర్టిఫికెట్ సమర్పించి ఉద్యోగం పొందారని, అసలైన ఉద్యోగస్తులు రాసినటువంటి దానికి అన్యాయం జరిగిందని, దీని మీద అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి మరి పురుషోత్తం గారు దాఖలు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే, దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోండి, 4 నెలల్లో ఈ అంశాన్ని మీరు సమగ్ర దర్యాప్తు హైకోర్టుకు సమర్పించి దీని మీద చర్యలు తీసుకోండి. ఏదైతే జూడో అసోసియేషన్ నుండి నకిలీ పత్రాలు పొంది మీరు ఉద్యోగం పొందారో వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేయండి అని చెప్పి ఒక ప్రక్రియ. ఇకపోతే జూడో అసోసియేషన్ నుండి నకిలీ పత్రాలు పొందారని DSC అధికారులకి చూపించినా సరే DSC అధికారులు పట్టించుకోవడం మూలంగా ఈ రోజు హైకోర్టులో వ్యాజ్యం ఇవ్వాల్సి వచ్చింది మేడం.
ఈ హైకోర్టులో వేసినటువంటి వ్యాజ్యం మీద అయితే చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, మీరు తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటి మీద ఫ్యాక్ట్ చెక్ పేరుతో అధికారులు మీడియా ముందుకు రావడం, కొన్ని అంశాల మీద క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కదా. ఆ క్లారిఫికేషన్ ఎక్కడా కూడా మీకు సంతృప్తికరంగా లేదా ఇజ్రాయెల్ గారు? సార్ శివ గారు, ఇప్పుడు సంతృప్తికరం అంటే ఎప్పుడు వచ్చారు బయటికి వీళ్ళు? మేమంతా గందరగోళం అయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి పురుషోత్తం గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత, 136 మంది కేసులు వేసిన తర్వాత, వీళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి మేరకు వచ్చి బయట ఏదో చెప్తున్నారు. కానీ వీళ్ళ సరిగైనటువంటి 2 ప్రక్రియలు, నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఉద్యోగం ఇవ్వాలి, మీరు ఉద్యోగం ఇవ్వలేదంటే అది డిఎస్సిలో పేపర్ లీకేజ్ అయిందని ఒక అర్థం. నెక్స్ట్, మీరు తీసుకొచ్చినటువంటి జీవోలు ఏంటి? ఫస్ట్ జీవో ఏంటి? సెకండ్ జీవో మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఏ విధంగా ఎగ్జామ్ రాయకూడదని. సరే, మీ పని అయిపోయినట్లే మీరు ఏదైతే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అమ్మేస్తున్నారో పోస్టులు, తర్వాత మళ్ళీ మీరు ఇంకో జీవో జీవో నెంబర్ 56. ప్రభుత్వ వాదన వేరేలా ఉంది కదా ఇజ్రాయెల్ గారు. మొత్తం అంతా పారదర్శకంగానే జరిగింది. గతంలో మీరు ఇవ్వలేకపోయినటువంటి ఉద్యోగాలు, గతంలో మీరు ఇస్తామని ఊరించి ఇవ్వలేనటువంటి ఉద్యోగాలన్నీ కూడా మేము ఇచ్చాం కాబట్టి ఆ క్రెడిట్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దక్కకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని నానాయాగి చేస్తుంది, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గందరగోళం గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగాలు వచ్చిన వారికి కావచ్చు, రాని వాళ్ళకి కావచ్చు, గందరగోళానికి గురి చేస్తుంది. ఇదంతా కూడా ఒక రాజ క్రీడ అనేది వాళ్ళ వాదన. ఒప్పుకుంటారా? అది మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అనేది ఆల్తేల్చాలి. అయితే ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే ఈ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఒక మీడియా సమావేశం పెట్టి ఇదిగో ఈ రకంగా పారదర్శకంగా జరిగింది, ఇందులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ వచ్చింది, అతను ఎస్సీఆర్టీలో పనిచేశాడు కాబట్టి అతనికి మేము ఇవ్వలేదు అని చెప్పండి. విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు ఎవరికి రాడు? విద్యాశాఖ మంత్రి గారి మీడియా సమావేశం పెట్టి పబ్లిక్ గా చెప్పడు. ఎవరో అయిపోయిందనే విషయం ఎందుకు చెప్తాడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 56 మంది డిఎస్సీ రాసినటువంటి అభ్యర్థులు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. మాకు గోల్డ్ పథకం వచ్చినా సరే మాకు ఉద్యోగం రాలేదు సార్. స్పోర్ట్స్ కోటాలో మరి నకిలీ సర్టిఫికేట్ పెట్టినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ ఇజ్రాయెల్ గారు చెప్పిందంతా కూడా విన్నటువంటి పరిస్థితి. ఒక్క పాయింట్ క్లియర్, కావాలని చెప్పి స్పోర్ట్స్ కోటాను పెంచారు. స్పోర్ట్స్ కోటాను పెంచి నకిలీ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా చాలా ఫ్రాడ్ జరిగింది. ఉద్యోగాలు అమ్ముకున్నారు. విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ కావట్లేదు. మేము ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే కొంతమంది అధికారులు ఆ క్లారిఫికేషన్ అయినా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాటలు. ఏం చెప్తారు? నేను ఇజ్రాయెల్ గారు మాట్లాడే మాటలకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్తాను సార్. ఒకటి, నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీరు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు సార్. అతను ఈ స్కూల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పనిచేస్తున్నాడు, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. అతను ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఓసి తీసుకోవాలా గవర్నమెంట్ నుంచి, విద్యాశాఖ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకుని మాత్రమే అతను ఎగ్జామ్ రాయాలి, అది రూలు. అతను ఎన్ఓసి తీసుకోవాలా, ఎగ్జామ్ రాశాడు. తర్వాత అతని వెరిఫికేషన్ పిలిచాము, వెరిఫికేషన్ పిలిచినప్పుడు కూడా అతని వెరిఫికేషన్ రాలేదు. రాకుండా హైకోర్టుకి వెళ్ళి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నాకు ఉద్యోగం లేదని చెప్పాడు. హైకోర్టు వారు క్లియర్ గా, అయ్యా మీరు విద్యాశాఖ అధికారులకు నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు అతన్ని పిలవలేదంటే, సార్ మేము ఇదిగో ఈ నోటీస్ ద్వారా అతని వెరిఫికేషన్ రమ్మన్నాము, అతనే రాలేదని విద్యాశాఖ అధికారులు చెప్పిన తర్వాత హైకోర్టు వారు కూడా క్లియర్ గా చెప్పారు, అయ్యా నువ్వు పోకుండా హైకోర్టుకు వస్తే లాభం ఏంటి అని. ఇక్కడ 2 సమస్యలు సార్. ఒకటి ఎన్ఓసి తీసుకుపోవడము, రెండోది వెరిఫికేషన్ రాకపోవడము. ఈ 2 కారణాల వల్ల అతనికి జాబ్ ఇవ్వలేదు. ఇదే మాటలు ఇప్పటికీ మేము ఒక 20-30 డిబేట్లో మాట్లాడాం సార్. దయచేసి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ గారిని తప్పనట్లే, సరే ఆయన పార్టీని కాపాడాలా ఏదో సమర్థించాలి కాబట్టి వస్తాం, ఓకే. నేనంటూ నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, లేదంటే ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ర్యాలీస్ కావచ్చు, లేదంటే ఏదో మేము పెద్ద ప్రోగ్రాంలు చేస్తున్నాము, ప్రజలను రక్షించాలనుకుంటున్నాము, టీచర్ అభ్యర్థులు కాపాడాలనుకుంటున్నామని వీళ్ళకి అనుకుంటే లాక్డౌన్ సార్. వీళ్ళకి చగలు గుద్దుకుంటే లాభం ఏంటి సార్? నేను అడుగుతున్నా, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడా, లేదంటే ఇంకెవరైనా అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన ఎవరైనా హైకోర్టుకి వెళ్ళారా? సూటిగా సమాధానం చెప్పాలి.
ఎవరైనా అదిగో మేము ఎగ్జామ్ రాసాము మాకు ఇంత ర్యాంక్ వచ్చింది సార్ అంతేందుకు సార్ 26 మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీస్ లో పెట్టుకుని ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క మాట మాట్లాడించాడు. మరి ఆ 26 మందికి కూడా విద్యాశాఖ అధికారులు అట్లాగే శాఖ అధికారులు అక్కడ ఉన్న సెక్రటరీ స్థాయి వ్యక్తులు కూడా కూర్చొని మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. విద్యాశాఖ మంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం అంటే సార్ విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే సెక్రటరీ పెట్టినా అది తేడా ఏముంది? మీకు ఆన్సర్ కావాలన్నా ప్రెస్ మీట్ కావాలన్నా? అంటే విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మాటని చెప్తే అప్పుడంతా బాగున్నట్ట? సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. విద్యాశాఖ మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి గారు వారిద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఇవే మాటలు మాట్లాడారనుకోండి, ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఏం చెప్పాడో లేకపోతే శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఏం చెప్పారో లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ ఏం చెప్పారో అవే మాటలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడితే ఒకటి కరెక్ట్ అయిపోతాయా? అది ఆ తర్వాత మీరు ఈ ర్యాలీని హర్తాలని ధర్నాలు ఆపేస్తారా? ఎందుకు నారా లోకేష్ గారి ప్రెస్ మీట్ పెట్టారనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? దీంట్లో ఔచిత్యం ఏంటి? ఇక్కడంటే ప్రెస్ మీట్ అన్నారు కానీ అలా కాదు, ఇక్కడంటే ప్రెస్ మీట్ అన్నారు కానీ ఇజ్రాయెల్ గారు రాజీనామానే కోరుతుంది కదా వైసీపీ. అసలు లోకేష్ గారు రాజీనామా కోరుతున్నారు. జంజీ ఉద్యమం ఆంధ్ర జంజీ ఉద్యమం అంటున్నారు. జంజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఉందంటున్నారు. సార్ అదే అంటున్నా, ఇప్పుడే ఇజ్రాయెల్ గారు ఏం మాట్లాడారు రివైండ్ చేయండి. ఎందుకు నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అడుగుతున్నా. సరే మీకు ఆన్సర్ కావాలన్నా పలానా వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాలన్నా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధికార ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి, ఈ దేశంలోనే అగ్రగణ్యమైన రాజకీయ నాయకుడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు చేత కదా? కొన్ని వేల ప్రెస్ మీట్ పెట్టింటాడండి. సార్ నారా లోకేష్ గారు దేశాలకు పోయి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలతో మాట్లాడి ఈ రోజు లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తున్నారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టలేదా? ఇది ఏం మాటలు సార్ నాకు అర్థం కాదు. ఒకటి. రెండో మాట, సార్ ఇప్పుడు నీట్ ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లో అక్కడ ఖచ్చితంగా లీక్ జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ధారించింది. అక్కడ సార్ అక్కడ నాగపూర్ లో ప్రింటింగ్ ప్రెస్ లో లభ్యమయ్యాయి ఆ పేపర్లు, అట్లాగే రకరకాల కోచింగ్ సెంటర్ లో లభ్యమయ్యాయి. అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకునింది, అయ్యా ఇది తప్పు జరిగింది, లీక్ అయింది, మేము అలా రీస్టడీ చేస్తామని చెప్పారు. దాని మీద తెలిసి లేదంటే యువత ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళు తిరగబడ్డారు, అక్కడ ధర్నాలు చేశారు చక్రమంతర్లో. దాని మీద అక్కడ మంత్రి రాజీనామా చేశారు. ఇక్కడ అసలు జరిగింది ఎప్పుడు సార్ ఎగ్జామినేషన్? 2025 ఆగస్టు లో జరిగిన ఎగ్జామినేషన్ మీరు 2026 ఏప్రిల్ మేలో మాట్లాడతారా? అంటే 8 నెలలు ఏం చేస్తున్నారు మీరు? నిజంగా పేపర్ లీక్ అయింది ఇన్ని రోజులు బయటపడకుండా ఉంటుందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆగస్టులో ఎగ్జామినేషన్ జరిగితే ఆ గంటకో ఆ రోజుకో బయటపడాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నా. అలాంటి 8 నెలలు బయటపడకుండా ఉంటుందా? ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? సో పలానా లీక్ అయిందని ఒక ప్రూఫ్ చూపిండి ఎక్కడన్నా. సరే అసలు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది హార్డ్ కాపీతో టెస్ట్ కాదు, పేపర్ల టెస్ట్ కాదు, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ జంబుల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి ఒకే క్వశ్చన్ రావు. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 3000 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ 3000 క్వశ్చన్స్ ను కంప్యూటర్ లో డేటా ఎంట్రీ చేస్తారు. అవి ఏ వ్యక్తికి ఏ క్వశ్చన్ వస్తాయో 10-30 రూపాయల కనుక అక్కడ ఉన్న అల్గారిథం ప్రకారము ఆ క్వశ్చన్స్ వస్తాయి. అభ్యర్థికి ఉన్న క్వశ్చన్స్ ఇంకొకరికి రావు. మరి ఎట్లా లీక్ అవుతారు సార్? లీక్ అవడం అంటే 3000 క్వశ్చన్లు బయటకు రావాలా? అది పాసిబులా? నేను అడుగుతున్నా. లీక్ అవ్వాలా పేపర్, ఏదైనా సబ్జెక్ట్ పేపర్ లీక్ అవ్వాలంటే 3000 క్వశ్చన్లు బయటకు వస్తే పేపర్ లీక్ అయినట్టు. అది పాసిబులా? ఎక్కడైనా విన్నావా? రెండోసారి ఒక అభ్యర్థికి వచ్చి ఇంకొక అభ్యర్థికి రానప్పుడు ఆ క్వశ్చన్స్ లీక్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది? లీక్ అనే మాటకి అర్థం ఎక్కడ ఉంది? ఒక్కసారి అనలిస్ట్ వర్షన్ కూడా తీసుకుందాం. మూడో మాట ఇజ్రాయెల్ గారు ఏం చెప్పారు? సెట్ జాయింట్ డైరెక్టర్ కు మీరు బాధ్యతలు అప్పగించారని. సార్ సెట్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో భాగం సార్. ఇది అతిపెద్ద మెగా డిఎస్సి కాబట్టి ప్రభుత్వం మొట్టమొదటిగా నిర్వహిస్తుంది కాబట్టి దీన్ని మొత్తం ఒక సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ లో పెట్టాలా? మొత్తము మన నారా లోకేష్ గారి కింద అట్లాగే అనుభవం ఉన్న సెక్రటరీ కింద ఇది జరగాలని మొత్తం సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ లో జరిపారు. అత్యంత పారదర్శకంగా జరిపారు, అత్యంత నీట్ గా నిర్వహించారు. కాబట్టి టెట్ కన్వీనర్ నుంచి సెట్ జాయింట్ డైరెక్టర్ కి అప్పగించారు. ఇది క్లియర్ గా ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. దీంట్లో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఓకే విజయశేఖర్ గారు, అప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఆ రోజు మీరు మాట్లాడచ్చు కదా. సో విద్యాశాఖ కమిషనర్ కూడా రెడీగా ఉన్నారా? ఎవరు మీ దగ్గరికి వచ్చినా
ఎవరు మీ దగ్గరికి వచ్చినా మీరు క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే విద్యాశాఖ కమిషనర్ తమీమా అన్సారియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎవరికి డౌట్స్ వచ్చినా మా దగ్గరికి రండి అని. కానీ వైసీపీ వాళ్ళేమో కనీసం ర్యాలీలు కూడా తీయనివ్వట్లేదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్తాడు ఇక్కడ చెప్పండి. మేడం నేను ఒకటే అంటున్నా, ఈ రోజు ఇంకొక మాట మాట్లాడారు ఇజ్రాయెల్ గారు, ఎవరికో నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ గేమ్స్ లో మీరు జాబ్ ఎందుకు ఇవ్వలేదని. అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడే మీకు ఏం వచ్చింది, ఏ రకమైన అవార్డు వచ్చింది, ఏ రకమైన గోల్డ్ మెడల్ వచ్చింది అనేది మీకు అప్లోడ్ చేయాలి. ఆ పేపర్ అప్లోడ్ చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు. మేడం నేను అడుగుతున్నా, వీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కు అధికారులు అద్భుతంగా సమాధానం చెప్పారు. ఈ మధ్యలో భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కడప జిల్లా నుంచి క్వశ్చన్ రైజ్ చేస్తే కూడా మళ్ళీ శాఖ అధికారులు వచ్చి ఆన్సర్లు చెప్పారు. ఎక్కడ తేడా ఉంది? ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఇష్యూ రైజ్ చేసి వారికి సమాధానం చెప్పకపోతే ఎస్ మీరు చెప్పినట్టు సిబిఐ కూడా సమర్థిస్తాం. కానీ ఎక్కడ సమస్య లేదే. రెండోది మేడం, జూలై 28వ తేదీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఫస్ట్ ర్యాలీ ఫస్ట్ చేసింది జూలై 28వ తేదీ. ఓకే శేఖర్ రెడ్డి గారు డిస్కస్ చేద్దాం మిగిలిన గెస్ట్ల దగ్గర కూడా వెళ్దాం. ఒకటి సార్, జూలై 28 నుంచి వీళ్ళు పలుమారుగా ర్యాలీ చేశారు, కలెక్టర్లకి రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చారు సార్. 6 నుంచి 8వ తేదీ దాకా రిలే హంగర్ స్ట్రైక్ చేశారు. ఈ రోజు మళ్ళా ర్యాలీ చేశారు. ఎక్కడ అడ్డుపడ్డాము? ఎవరైతే లా అండ్ ఆర్డర్ కు సమస్య చేస్తారో, ఏ నాయకుల వల్ల మీరు తప్పు జరిగింది అప్లోడ్ చేయడంలో తప్పైంది అంటున్నారు. ఒక్కరికి తప్పు జరిగినా ఒక్కరికి అన్యాయం జరిగినా అది అన్యాయం జరిగినట్టే కదా. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. మేడం మీరే చెప్తున్నారు ఈ రోజు ర్యాలీలు ఇంత భయంకరంగా అన్ని ఊర్లలో ర్యాలీ జరిగాయా లేదా? మేడం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అనుకున్నామో అలాంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వారెవరైనా వచ్చి తీసుకుందాం. విజయశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నమస్తే మస్తాన్ రావు గారు. సో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. టీచర్స్ ఏమో ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మెగా డిఎస్సి విషయంలో చాలా అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది, ర్యాలీలు తీస్తుంది. సో ఏంటి మీ వర్షన్, ఏం చెప్తారు? నిజంగానే ప్రభుత్వం నుంచి ఏమైనా అన్యాయం జరిగిందా? గుడ్ ఈవినింగ్ అండి, జీటీఎలకు ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు. గుడ్ ఈవినింగ్. సో డిఎస్సి 2025కి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేపట్టడంలో తప్పు జరిగిందేమో అనిపిస్తాను. ఒకసారి ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఇరుక్కుపోయిందా అనే విధంగా కూడా. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటి, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలంటే కేంద్రంలో నీట్ ఎగ్జామ్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా. సో అందువల్ల ఇక్కడ కూడా చేయాలి. నాకు ఒక అంటే వైసీపీ ఎమ్మెల్సీ గారు నీట్ ఎగ్జామ్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కనీసం మీరు డిమాండ్ చేయలేదు. జన్జీ ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వలేదు. మీరు మాత్రం అదే ఉద్యమ స్మృతితో ఇక్కడ చేస్తా ఉన్నారు. ఇది ఎట్లా హాస్యాస్పదంగా లేదు? ఒకటి. రెండోది ఏంటంటే, ప్రభుత్వం ఐఏఎస్లు ఎవరైతే డిఎస్సి నిర్వహించారో అజయ్ జైన్ గారు, అదేవిధంగా అదే స్పోర్ట్స్ కు సంబంధించి, అదేవిధంగా కోన శేస్తర్ గారు, వాళ్ళిద్దరూ సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి దగ్గరికి ఎవరైతే అభ్యర్థులు వచ్చారో కేసు టు కేసు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఒక 24 గంటల పాటు మేము ఇక్కడే ఉంటాం, ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు రావచ్చు, లేకపోతే ఉపాధ్యాయ సంఘాలు రావచ్చు, లేకపోతే అభ్యర్థులు అన్యాయానికి గురైన అభ్యర్థులు రావచ్చు, మేము నివృత్తి చేస్తాం వాళ్ళకి సంబంధించి అనేది పెట్టారు. ఇంకోటి కూడా ఏం చేసిందంటే, గతంలో ఎప్పుడు చేయింది అంటే గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు భర్తీ అప్పుడు కూడా 1,30,000 చేసినప్పుడు కూడా జగన్ గారు కూడా ఎక్కడ వెబ్సైట్ లో పెట్టలా ఓపెన్ గా. ఇప్పుడు ఈ ఉపాధ్యాయ డిఎస్సికి సంబంధించి 2025 ఎప్పుడైతే ఉందో, ఎవ్రీ క్యాండిడేట్ కి సంబంధించి కూడా వాళ్ళ మార్కులు, వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది అనేది కూడా కేటగారికల్ గా పెట్టిన పరిస్థితి. రెండోది ఏంటంటే, ఫస్ట్ లో ఈ డిఎస్సి మీద చెప్తానండి, అసలు కమ్మాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు చేసి పోసుకోవటాలని చెప్పేసి ఇదే వైఎస్ఆర్సీపీ గతంలో ఆరోపించింది. దానికి ప్రభుత్వం వచ్చేసేసి డేటకల్లంగా ప్రకటించేసరికి మళ్ళీ దానిలో వెనక్కి దక్కారు. సో ఇంకోటి రెండోది ఏంటి, వైఎస్ఆర్సీపీ మొదట ఆరోపించినట్టుగా సరే ప్రభుత్వం నుంచి స్పందన అంతకు రాకపోవడంతో జగన్ గారు ప్రెస్ మీట్ తర్వాత హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకు వెళ్తే అసలు ఆధారాలు లేకుండా మీరు ఎలా వేగ్గా వేస్తారని చెప్పేసి ఫస్ట్ లోనే డిస్మిస్ చేసింది హైకోర్టు. సరే 20 రోజులు అయిన తర్వాత ఆధారాలతో వచ్చామని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చారు. కానీ వాటిలో కూడా ఎక్కడా కూడా అభ్యర్థులు తాము పలానా విధంగా అన్యాయానికి గురయ్యామని ఒక అభ్యర్థులు కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. వాళ్ళని
పేర్కొనలేదు. రెండోది ఏంటి, ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుందో వాళ్ళలో ఒక 10 మంది పేర్లైనా చెప్పండి అని అడిగింది. సో హైకోర్టుకి చెప్పలేకపోయారు. ఇప్పుడు ఏదైతే మన ఇజ్రాయెల్ గారు కావచ్చు, లేదా వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒకటి ఎడ్యుకేషన్ సెక్రటరీ తమీమ్ అన్సారియా గారి దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కమిటీని ఏదన్నా ఉంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరినీ పంపించవచ్చు. వాళ్ళు రెడీగా ఉంటామని వాళ్ళు కూడా చెప్పారు, లేదా కోనశేఖర్ గారు గతంలో చెప్పారు. లేదా హైకోర్టు కన్నా మీరు వెళ్ళి స్పష్టమైన ఆధారాలు, ఇప్పుడు నీకు నీట్కి దీనికి తేడా చెప్తానండి. ఎందుకంటే నీట్ని ఆదర్శంగా తీసుకుంది వైఎస్ఆర్సీపీ. నీట్లో ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, ఇదిగో ఇక్కడ జరిగింది, ఇక్కడ లీకేజ్ జరిగింది కాబట్టి మేము దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక చర్య తీసుకుంది. ఆ తర్వాత రీ ఎగ్జామ్ పెడుతున్నామని ఆ కోర్టుకు కూడా తెలిపిన పరిస్థితి ఉంది, అదే అభ్యర్థులకు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా అటు గవర్నమెంట్, ఎందుకంటే వీళ్ళు ఉద్యమం చేపట్టింది ఇప్పుడు చెబుతున్నారు కదా 70 రోజుల క్రితం ఇప్పుడు నుంచి అని. అసలు 2000 ఏప్రిల్లో ఇచ్చారు, 2025 ఏప్రిల్ నోటిఫికేషన్ ఇచ్చారు, 2020 సెప్టెంబర్ నియామకాలు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి నియామక పత్రాలు కూడా అటు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆ మంత్రులందరూ పాల్గొందా అందజేసిన పరిస్థితి ఉంది. అప్పుడంతా ఊరకనే కూర్చున్న వైఎస్ఆర్సీపీ సరే వాళ్ళ దగ్గరికి అభ్యర్థులు వచ్చారు అని చెప్తా ఉంది. వాళ్ళు కేసు టు కేసు మేము వాళ్ళందరికీ కూడా చెప్తాము రండి అని అంటున్నప్పుడు వీళ్ళకి సమస్య పరిష్కారం కావాలా, లోకేష్ గారు రాజీనామా కావాలా, రెండు తెలుసుకోవాలి. రెండోది ఏంటి, ఇవాళ వాళ్ళ మంత్రి సవిత గారు ఒక సవాల్ చేశారు. ఏంటంటే సరే మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినా వింటలేదు, లేదు కర్నూలులో కొండారెడ్డి బురుదు ఎక్కేసేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా సవాల్ చేశారు. వాళ్ళందరూ అవసరమైతే తాడేపల్లి దగ్గర కూడా వచ్చి మీ ఇంటికి కూడా ఎక్కుతారు. అసలు నీకు నిజంగా సమస్య పరిష్కారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, అప్పుడు అక్కడ లోకేష్ గారు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడైతే ఐఏఎస్ అధికారులు ఎవరైతే పరీక్ష నిర్వహించారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయినా కూడా మీ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు, సమస్య పరిష్కారానికి సంబంధించి ఎవరైనా అభ్యర్థుల్ని పంపట్లేదు, హైకోర్టుకి ఆధారాలు సమర్పించలేకపోయారు, హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంకోటి ఇప్పుడు ఇజ్రాయెల్ గారు ఒకటి చెప్పారు, పురుషోత్తం గారు అని ఆయన కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసింది డిఎస్సి 2025 మీద మాత్రమే కాదు, ఆయన 2017లో పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో జూడో సంబంధించిన ఒలింపిక్ అసోసియేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం చేశారనేది ఒకటి. రెండోది గ్రామ సచివాలయాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 పోస్టులు భర్తీ చేశారో వాటికి సంబంధించి కూడా జూడోకి సంబంధించి కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ డిఎస్సి 2025లో కూడా ఇచ్చారు. ఈ మొత్తం మీద అసలు ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా జూడో అసోసియేషన్ సంబంధించి అనేది హైకోర్టు 4 నెలల పాటు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏది 4 నెలలకు మాకు తెలిసిందని. సో ఇది వాస్తవం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాలి, ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళగలిగింది కానీ ఏదైతే హైకోర్టులో కానీ లేదా ఐఏఎస్ అధికారుల దగ్గరికి కానీ ఎక్కడ పంపించలేకపోయింది, హైకోర్టులో కూడా ఆధారాలు సమర్పించలేకపోయింది. ఇక ఈ ఉద్యమం ఎన్నాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది విద్యార్థులతో కావచ్చు కొనసాగిస్తా ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గతంలో కూడా ఈవీఎంల వల్లే రీజన్ ఏమనుకుంటున్నారు మస్తానరావు గారు రీజన్ ఏమనుకుంటున్నారు? వైసీపీ మొత్తం ఇదంతా పని ఎందుకు చేస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తుందని చెప్పాలి కదా, పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మైలేజ్ రావడానికా లేకపోతే కూటమికి ప్రభుత్వానికి మైలేజ్ రాకుండా ఉండడానికా? అంటే అట్లా కాదు, అది కూడా రెండు మిక్స్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రెండో డిఎస్సీకి వెళ్ళబోతున్నారు. నోటిఫికేషన్ సంబంధించి సెప్టెంబర్ లో మళ్ళీ ఇంకో డిఎస్సీ కూడా నిర్వహించబోతామని చెబుతున్నారు. ఇప్పుడు అభ్యర్థులు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా జగన్ గారు. 5 సంవత్సరాల కాలంలో మెగా డిఎస్సీ చెప్తామని 2019లో ఊరు వాడాలి హేమంత్ కుమార్ గారు 5 ఏళ్ల పాటు ఎందుకు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేకపోయారు డిఎస్సీకి సంబంధించి? కానీ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కదా. ఖచ్చితంగా అండి, అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇంకోటి కూడా ఇక్కడ ఒకటి చెప్పాలండి, అసలు ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ కానీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కానీ ఎవరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావట్లేదు. ఇక్కడే అనేక అనుమానాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది ఎక్కడ అవకాశం జరగలేదని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు, అదేవిధంగా జేపీ పార్టీకి సంబంధించి గతంలో ఆయన శ్రావణ్ కుమార్ గారు కూడా వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడేవాడు. ఈ విషయంలో మాత్రం నేను వైసీపీ అడిగినా కూడా నేను కోర్టులో వేయలేదని కూడా చెప్పారు. సో వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగాలి. సో విజయశేఖర్ గారు చెప్పినట్టు ఎవరు వెళ్ళినా క్లారిటీ ఇస్తున్నారు, అయితే అభ్యర్థులు ఎవరు వెళ్ళినా క్లారిటీ ఇస్తున్నారు.
ఇప్పుడు కూడా రమ్మంటున్నారు వాళ్ళు. Okay. ఇప్పుడైనా మీరు వస్తారంటే మేము రెడీగానే ఉంటున్నారు. అక్కడికి మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందాన్ని పంపించట్లేదు. హైకోర్టులో కూడా సో ఓవరాల్ గా అయితే మినిస్టర్ లోకేష్ టార్గెట్ కి రాజకీయం నడుస్తుంది అనుకోరా? ఖచ్చితంగా నడుస్తున్నారు. ఓకే హేమంత్ కుమార్ గారు మీరేం చెప్తారు? అటు అవకతవకలు జరిగాయి, కొంతమంది విద్యార్థులకి అన్యాయం జరిగింది, కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన, లేదు అంతా పారదర్శకంగా జరిగింది అనేది ప్రభుత్వ వాదన. ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు హేమంత్ గారు, అన్మ్యూట్ చేయాలి. హేమంత్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లోనే ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి హేమంత్ గారు, ప్లీజ్ చెక్. లేదు మళ్ళీ మీ దగ్గరకు వస్తా హేమంత్ గారు, మీ వాయిస్ రావట్లేదు. ఇజ్రాయెల్ గారు కంటిన్యూ. ఇప్పుడు మొత్తం రావు చాలా విశ్లేషణగా చాలా బాగా చాలా నీట్ గా చెప్పారు. లాస్ట్ లో ఒక మాట దొరికిపోయారు. హైకోర్టు ఏదైతే జూడోలు ఉన్నాయో అది ఎక్కడ వచ్చినాయో సర్టిఫికేట్లు అనేది అసలు సర్టిఫికేట్లు జరుగుతున్నాయా లేదా, నకిలీ సర్టిఫికేట్లు జరుగుతున్నాయా లేదని చెప్పేసి వెరిఫికేషన్ చేయలేదు. 4 నెలలు టైం ఇచ్చిందని ఇప్పుడు మొత్తం బాగానే చెప్తున్నారు. అంటే గతంలో మళ్ళీ సచివాలయాల మీదకి వెళ్ళారు. ఈయన గతంలో 2017 వెళ్ళారు. ఒక క్లారిఫికేషన్, ఆ కేసు అనేది 2025 డిఎస్సీ మీద వేయలేదండి. జూడో అసోసియేషన్ లో ఫేక్ సర్టిఫికెట్లు వాడుతున్నారు. అది గతంలో గ్రామ సచివాలయాల మీద వాడారు, గతంలో పశుసంవర్ధక శాఖ పోస్టుల భర్తీలో వాడారు అనే దాని మీద వెళ్ళారు ఆయన. మనం ఓన్లీ వెళ్ళారు కదా. అయితే ఈ ఉద్యోగాల్లో కూడా జోడో సర్టిఫికేట్ల ప్రమేయం ఉందని వెళ్ళారే లేదా? కాదండి, అక్కడ అది నిజమే. అది దానికి మేమేం చెప్తున్నామంటే ఈ యొక్క క్రీడా సంఘాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? కాటమాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ ఆలవలస టీడీపీ ఎమ్మెల్యే పూర్ణ రవికుమార్ గారు. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవడు? లోకేష్ గారు తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భర్త గారు. జూడో నుంచి 39 మందికి, కాటమాల్ నుంచి 38 మందికి సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ జారీ చేసిన విషయంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి పురుషోత్తం గారు కోర్టుకు వెళ్ళారు. దీన్ని నిగ్గుదాల్చమని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మస్తాన్ దగ్గర చెప్తున్నారు ఎక్కడ విద్యార్థులకి అన్యాయం జరగలేదని చెప్పగారు. ఒక మాట నేను చెప్తున్నాను. ఒక అభ్యర్థి డిఎస్సీ అభ్యర్థి పల్నాడు నుంచి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. అయ్యా మీరు డిబేట్ లో పాల్గొంటున్నారు, మా పక్షాన్ని మీరు మాట్లాడుతున్నారు, చాలా సంతోషం, మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, ఈ వాయిస్ ని మీరు డిబేట్ లో వినిపించొచ్చా? కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఒక లైన్ లో ఉండండి, ఆ అమ్మాయి బాధ అంటే చెప్తారు. ఈ అమ్మాయి పేరు డి వెంకట నాగలక్ష్మి, పల్నాడు జిల్లా నుంచి 414 ర్యాంకు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి చెప్పే ప్రాబ్లం ఏంటేనండి, మీరు కనెక్ట్ చేయండి ఇజ్రాయెల్ గారు. ఈలోగా నేను వేరే గెస్ట్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా నేను మీకు అవకాశం ఇస్తా, వెంటనే కనెక్ట్ అయిన వెంటనే అవకాశం ఇస్తాను. కనెక్ట్ అయింది అమ్మాయి, కనెక్ట్ అయింది. శంకర్ రెడ్డి గారు సరే బొమ్మలు ఇజ్రాయెల్ గారిని కనెక్ట్ చెప్పండి. శంకర్ రెడ్డి గారు ఒకసారి అమ్మా నాగలక్ష్మి గారా సార్, మీ డిఎస్సీలో మీకు జరిగినటువంటి ఇబ్బంది ఒకసారి చెప్పండి అమ్మా. నేను డిబేట్ లో ఉన్నాను జీ తెలుగు న్యూస్ లో, అక్కడ మస్తాన్ రావు గారు, విజయశేఖర్ రెడ్డి గారు పెద్దలందరూ ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. స్పీకర్ పడండి. పెట్టాను, మాట్లాడమ్మా. వాయిస్ రావట్లేదు ఇజ్రాయెల్ గారు, ప్లీజ్. మొత్తం చూడండి, వాయిస్ పెట్టాను, లౌడ్ స్పీకర్ పెట్టాను. లేదు వాయిస్ రావట్లేదు ఇజ్రాయెల్ గారు. అయ్యా ఇజ్రాయెల్ గారు, నిజంగా అభ్యర్థులే గాని నిజంగా అటువంటి ఆరోపణలు ఉంటే డిబేట్ లోకి రమ్మని చెప్పండి. ఏనేం సార్ మీరు శేఖర్ రెడ్డి గారు ఏనండి, మీరు డైరెక్ట్ గారు మీకు వినిపిస్తుంది కానీ బయట వినపడలేదు. లేదు ఇజ్రాయెల్ గారు వాయిస్ రావట్లేదు, ప్లీజ్.
ప్లీజ్. ఆమె ఏం చెప్పారు మీరు చెప్పండి, మీ నోటితో చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఆయన అమ్మాయి ఏమంటారంటే తల్లి ఆయన అమ్మాయి ఏమంటారంటే నాకు 414 ర్యాంక్ వచ్చిందండి, కోటాలో ఇవ్వాలి నేను, కానీ వాళ్ళు జనరల్ కోటాలో అతను తీసుకొచ్చేసి ఈ పోస్ట్ నింపేశారని చెప్తుంది. మరి ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా? సార్ రోస్టర్ ఉంటుంది సార్ ప్రతిదానికి. డిబేట్ లోకి ఆవిడ ఎవరున్నారో ఆవిడ రమ్మని చెప్పండి. డిబేట్ లో ఫోన్ ఎందుకు మాట్లాడారు? వస్తారు మీరు చెప్తారు కానీ సార్ మీ వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్ర యూనివర్సిటీ పిల్లల మధ్యలో ఎవరైతే పరీక్ష రాశారో పిల్లల మధ్యలో మనం డిబేట్ చేద్దాం, మీరు రమ్మని చెప్పండి. తప్పు చదువుకున్న వృత్తిలో ఎవరు కూడా అన్యాయం చేయరు, పక్క వారికి అన్యాయం హేమంత్ గారు మీ ఫ్రేమ్ సెట్ చేసుకోండి, హేమంత్ గారు. ఇజ్రాయెల్ గారు నాది ఒక్కటే క్వశ్చన్. ఇందాక కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కావాల్సింది సిబిఐ విచారణ కాదు సిబిఐ విచారణ అంటున్నారు. ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం మీద సిబిఐ మీద మీకు అంత నమ్మకం ఏంటి? అసలు అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో కొన్ని కేసుల్లో ఆ కేసుల విషయాన్ని ప్రస్తావించదలుచుకోవట్లేదు. కొన్ని కేసుల్లో ఆ సిబిఐ అధికారుల మీదే మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నట్టు నేపథ్యంలో మీకు సిబిఐ మీద ఎందుకు నమ్మకం వచ్చేస్తుంది? ఇప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సిబిఐ ఎంక్వైరీ మీ చేతుల్లో ఉంటది. సిబిఐ ఎంక్వైరీ మేము ఏమని అడుగుతున్నాం, దీన్ని నిగ్గుదాల్చమని అడుగుతున్నాం. తప్పు జరగలేదు, డిఎస్సీలో అవకతవకలు జరగలేదు, మీరు ఫెయిర్ గా రావచ్చు కదా, క్లియర్ గా రావచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద పోలీసుల మీద లేని నమ్మకం సిబిఐ మీద ఎలా వస్తుంది అనేది డౌట్. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సపోజ్ గారు ఒక మాట చెప్తున్నా, ఈ రోజున డిఎస్సీలో ఇంతవరకు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు కానీ నిన్న ఎవరు రాకేష్ సిబిఐ మీద నమ్మకమా బీజేపీ మీద నమ్మకం? అది సిబిఐ మీద నమ్మకమా బీజేపీ మీద నమ్మకం అంటే మరి ఆ కూటమి ప్రభుత్వం చేర్చుకోవాలి. మేమైతే సిబిఐ మీద నమ్మకం పెట్టుకున్నాం. నమ్మకం ఉంటే క్లియర్ గా ఉంటుంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని. అయితే నేనేది ఏంటంటే నిన్నటిదాకా డిఎస్సీ గురించి ఓన్లీ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో చేస్తున్నారు. డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు పాల్గొనట్లేదు, విద్యార్థులు ఎవరు పాల్గొనట్లేదని చెప్పారు. ఓకే, మేమేమన్నామంటే 3 రోజులు రిలే నిరాదీక్షలు చేశాము. ఈ రోజు గ్యాప్ ఇచ్చి ర్యాలీలు నిర్వహించాం. ఈ రోజు ర్యాలీలకి అత్యధికంగా జనాభా వస్తుంటే, విద్యార్థులు వస్తుంటే, డిఎస్సీ అభ్యర్థులు వస్తుంటే మీరు ఎక్కడికక్కడ పోలీసు ప్రొటెక్షన్ ఇట్టి పోలీసులు ద్వారా మీరు ఎందుకు కట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు? మీకెందుకంత భయం నేను అడుగుతున్నా. ఎందుకంత భయపడిపోతున్నారు మీరేని అడుగుతున్నా. మీరు రానివచ్చు కదా రోడ్ల మీద జనాలనే నిరసన చేయవచ్చు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ఉంది, నిరసన తెలియజేసుకునే హక్కు ఉంది, అందరికీ ఉంది కదా. మీరు పోలీసు ప్రొటెక్షన్ నింపి ఎక్కడ పోలీసులు పెట్టి మీరు ఎందుకు కట్టడి చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం. ఓకే హేమంత్ గారు ప్లీజ్ మీరు ఆటో రొటేషన్ ఆన్ చేసుకోవాలి, మీ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. మసన్ రావు గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ గారు రాజకీయంగా సమాధానం చెప్పి గారు నేను మామూలుగా కేటగారికల్గా అడిగాను, హైకోర్టుకి వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు సమర్పిస్తారు? ఎక్కడ లీక్ అయింది, ఎక్కడ 15 లక్షలకు అమ్ముకున్నారు, ఎందుకు ఆధారాలు ఇవ్వలేదు అంటే వాళ్ళ ఎమ్మెల్సీ మాట చెప్తారు, వాళ్ళ తరపు లాయర్. సార్ వాళ్ళందరూ భయపడుతున్నారు అభ్యర్థులందరూ. అదేంటా డిఎస్సీ 2025 ముందు 350 మంది అభ్యర్థులు హైకోర్టులో కేసులు వేశారు, అంతా భయపడే వాళ్ళు ఆ కేసులు ఎందుకు వేస్తారని అడిగింది. దానికి సమాధానం చెప్పలేదు. నేననేది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజకీయం ఇందాక చెప్పాను కదా సార్, లోకేష్ టార్గెట్ లేకపోతే వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ ఆలోచించుకోవాలి, ఏంటి ఇది ఎంతకాలం కొనసాగిస్తారు? ఎందుకంటే 16,347 మంది ఒక పక్కన వాళ్ళకి ఎగ్నెస్ట్ గా వస్తున్న పరిస్థితి. వీళ్ళేంటంటే 3 లక్షల మంది ఉన్నారు, ఏది పాస్ అవని అభ్యర్థులు, వాళ్ళందరూ మా పక్కన వస్తారనే ఒక ఓటు బ్యాంక్ రాజకీయం నడుస్తుందా ఏంటిది అని. ఎందుకంటే ఆధారాలేమో అడిగితేనేమో ఇవ్వట్లా, ఆధారాలు ఇవ్వకుండా ఎంతసేపు అని చేస్తారు? హైకోర్టు అడుగుతుంది కదా. రెండోది అసలు మీరు అసెంబ్లీకి వెళ్ళండి, లోకేష్ రాజీనామా మసన్ రావు గారు స్పోర్ట్స్ కోటాలో జీవోలు ఎందుకు తీసుకొచ్చారు?
వచ్చాడు ఎన్ని మారుతో చెప్పడం. ఒక్క నిమిషం హేమంత్ గారు, శాప్ ఒక్క ఎండి నిమిషం. చెప్పారు కదండి, శాప్ ఎండి భరణి గారు ఏం చెప్పారు, తమీమ్ అన్సారీ అంటే మీరు పోస్ట్ ఫిలప్ చేసే వరకు జీవో తీసుకొస్తారు, అంతకు ముందు ఇంకో జీవో వస్తుంది. పోస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ ఫోటోలో మీరు ఫిలప్ చేసేసిన తర్వాత మరి మళ్ళీ జీడీ రాయాలి, టెట్ రాయాలి. కోనా ప్రెసిడెంట్ దగ్గరికి కానీ మీ దగ్గర కూడా పనిచేశారు కదా, తమీమ్ అన్సారీ గుంటూరు జిల్లా కలెక్టర్ గా మీ దగ్గర కూడా పనిచేశారు, మీరు కూడా పనిచేశారు కదా, మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? రాజకీయమా సమస్య పరిష్కారం కూడా చేశాడు. ఓకే 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 హేమంత్ గారు కంటిన్యూ. హేమంత్ గారు కంటిన్యూ ప్లీజ్. హేమంత్ గారు ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు, అర్థం చేసుకోవాలి. హేమంత్ గారు కంటిన్యూ ప్లీజ్. మసన్ గారు వస్తా ప్లీజ్. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం మీరు అనుమతిస్తే. ఇప్పుడు ఈ రాజకీయం కాకపోతే ఏంటి, తెలుగుదేశం వాళ్ళు ఏంటున్నారు తెలుసా అండి, వీళ్ళేమో మీకు ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వనేమో వైసీపీ వాళ్ళు అడుగుతారు, జగన్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళు ఇంకోటి ఏం కొడుతున్నారు, వాళ్ళ నుంచి ఇందాక సోషల్ మీడియా చూశారు, జగన్ గారికి ధైర్యం ఉంటే ఆయన మీద బెయిల్ రద్దు చేసుకొని విచారణకు అటెండ్ అవ్వచ్చు కదా అంటున్నారు. ఇక ఎన్ని రాజకీయాలు వస్తున్నాయి, ఇట్లాంటి అనవసరమైంది కదా. రాజకీయాలు కావాలా, ప్రజలు అభివృద్ధి కావాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా? ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి చేసుకొని విచారణకు వస్తారా? జరిగే పని. ఓకే హేమంత్ గారు కంటిన్యూ. సార్, ఇది పూర్తిగా కూడా గత ప్రభుత్వం వివక్షతోటి 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు యువత ఉద్యోగ వయోపరిమితి కోల్పోయారు. ఈ రోజు పరీక్ష రాసే అర్హత కూడా కోల్పోయారు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రాజీనామా చేస్తారు? ఆయన ఇక్కడి నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు చెప్తే మొదట గ్రూప్ 2 అంతా అస్తవ్యస్తం, జీవో నెంబర్ 77 అని చెప్పి హారిజాంటల్ విధానం తెచ్చి ప్రజలందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి తీసుకుని వెళ్ళినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. దానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాజకీయాల నుంచి తొలగాలి, ఈ యొక్క రాజకీయాలకు రాజీనామా చేయాలి. రెండోది, గ్రూప్ 1 ఏదైతే ఉందో 3 సార్లు కరెక్షన్ చేసి 3 సార్లు మూలాంకనం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలోనే ఎవరు లేరు. దీనికి మరొకసారి రాజీనామా చేయాలి. ఇది కాకుండా రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉద్యోగాలని చెప్పి 2023లో జనవరి 22న ఒక తూతు మంత్రం పరీక్ష పెట్టి ఆ తరువాత ఒక్క పరీక్ష కూడా నిర్వహించకుండా, ఫిజికల్ ఈవెంట్స్, రిటర్న్ టెస్టులు పెట్టకుండా అభ్యర్థులందరూ కూడా కోచింగ్ సెంటర్ లో మగ్గిపోతూ లక్షల వేల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టుబడులు పెట్టి ఉండిపోయారు తప్ప ఇతను రిక్రూట్మెంట్ చేయలేదు. చివరికి లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా బాబా నీళ్ళు బతిమాలితే వారి ప్రభుత్వం ఈ రోజు రిక్రూట్మెంట్ చేసేది. దీనికి మరొకసారి మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ యొక్క టీమ్, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ రాజీనామా చేయాలి. ఈ రోజు డిఎస్సిలో లోపాలే కానీ ఉంటే కోర్టు మీకు 4 నెలల టైం ఇచ్చిందని చెప్పారు కదా, ఆ 4 నెలలు వెయిట్ చేసి ఏదైతే ఎంక్వైరీ ఉందో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టుకి ఇవ్వండి. మీరెందుకు ఇక్కడ ఒక పక్క టెట్ జరుగుతుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఇందులో 20 మార్కులు డైరెక్ట్ గా మీకు డిఎస్సిలో కలుస్తే అభ్యర్థులు ఒక పక్కన టెట్ కి ప్రిపేర్ అయ్యి టెట్ ఎగ్జామ్ రాస్తుంటే మీరు రోడ్డెక్కి ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటే టెట్ పరీక్షలకు కూడా అంతరాయం కలుగుతుంది బాబు అని చెప్తున్నా సరే మీరు రోడ్డెక్కి మీరు చేస్తున్నటువంటి ఉద్యమాల వల్ల కానీ నిజంగా ఈ యొక్క అభ్యర్థులకు కానీ న్యాయం జరుగుతుందని అంటే మీరు లిఖితపూర్వకంగా ఏదైతే అనుకుంటున్నారో రాసి మరి ఎవరైతే కేంద్రంలో ఉన్నారో ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మీరు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వండి. మీ ఫిర్యాదుల్ని నిజంగా మీ ఫిర్యాదులో నాణ్యత ఉంటే, మొన్నే హైకోర్టు చెప్పింది ఒక్క డిఎస్ అభ్యర్థి కూడా మీ దగ్గర ఇంప్లీడ్ అయ్యలేడని చెప్పి. ఎవరైతే సుమారు 3,80,000 మంది ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో అందులో 16,000 మందికే ఉద్యోగాలు వచ్చాయి. అందులో 48 స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు ఈ రోజుకి వేకెంట్ గా ఉన్నాయి అభ్యర్థులు లేక. మరి స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు అమ్మేశారని ఎలా చెప్తారు? అమ్మేస్తే ఈ 48 ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉంటాయి? ఒక్కసారి మీరు ఏదో అధికార దాహంతో చేస్తున్నటువంటి ఉద్యమాల్ని ప్రజలు ఎక్కడ ఓకే విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ ప్లీజ్. జగన్మోహన్ నిరుద్యోగుల గురించి. ఓకే హేమంత్ గారు ప్లీజ్, టైం తక్కువ ఉంది. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. సార్ ఇప్పుడు బొమ్మ ఇజ్రాయెల్ గారు కొన్ని ఇష్యూస్ మాట్లాడారు, దాని మీద మాట్లాడతారు. జనరల్ టాపిక్ పక్కన పెట్టి సార్, జూడోకి సంబంధించి భరత్ గారు చైర్మన్ గా ఉన్నారని ఇజ్రాయెల్ గారు చెప్పారు. ఎప్పుడు ఆయన చైర్మన్ అయ్యారు సార్? మే 2025లో ఆయన చైర్మన్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నా డేట్ తో సహా మే 2025లో మాత్రమే ఆయన చైర్మన్ అయ్యారు. అంతకుముందు యార్లాగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఆయన జూడో అసోసియేషన్ కు హానరీ చైర్మన్ గా ఉన్నారు.
ఆయన 2014 ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్ అయిందో మనకు అప్పటి నుంచి 2025 జూన్ వరకు కూడా ఆయనే ఉన్నారు. సార్ నేను అడుగుతున్నా జీవో నెంబర్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగం ఎందుకు సార్ ఉండండి సార్, మళ్ళా మీరు అదే ఆన్సర్ చెప్తా ఉండండి సార్. జూడో సంబంధం మారుదాం. ఇప్పుడు భరత్ గారు 2025 జూన్ నాడు మేనాడు ఆయన చైర్మన్ అయితే ఎలా అప్పుడు మెగా డిఎస్సి అప్లికేషన్లు పెట్టిందే జూన్ ముందరైతే మరి భరత్ గారు ఎలా మేనేజ్ చేస్తారు దీన్ని? స్టేట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ టీం అసలు ఎగ్జామ్ పెట్టింది ఎప్పుడు? మీరు అప్లికేషన్ మీకున్న జూడో సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేసినప్పుడు ఆయన జూడో అసోసియేషన్ కు చైర్మన్ అయింది ఎప్పుడు? రెండో మాట సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కూడా కోన రవికుమార్ గారు ఉన్నారని చెప్తాను. ఆయన జూన్ 2025 దయచేసి చూసుకోండి మీరు డేటాని. జూన్ 2025లో ఆయన కోన రవికుమార్ ఎలా దీన్ని మేనేజ్ చేయలేదు? జూన్ ముందరే కదా మీకు అప్లోడ్ చేశారు అప్లికేషన్స్ అని. కాబట్టి దీన్ని నిరాధారము. తెలుగుదేశం సంబంధించిన నాయకులు చైర్మన్ గా ఉన్నంత మాత్రాన అంతకు ముందు జరిగిన సార్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చింటారు సార్ వీళ్ళకి? 5 సంవత్సరాల ముందో 4 సంవత్సరాల ముందో 10 సంవత్సరాల ముందో ఇచ్చింటారు. కానీ నిన్న మొన్న ఇచ్చింటారు ఆ సర్టిఫికెట్లు. వాళ్ళు ఎప్పుడో 15-20 ఏళ్ల ముందు నుంచి ఆడిన చరిత్ర ఉంటది ప్రతి ఒక్కరికి. సార్ ఒక వ్యక్తి స్టేట్ లెవెల్ ఆడాలంటే కనీసం ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు కింద స్థాయి నుంచి ఆడుతూ వెళ్ళాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్. ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇజ్రాయెల్ గారు 1 minute లో కంక్లూడ్ చేయాలి. ఇజ్రాయెల్ గారు 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. సార్ మీరు ఒక మాట అడిగారు, ఎగ్జామ్ పెట్టకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో కొన్ని జాబ్స్ ఫిలప్ చేసి మళ్ళా ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారని. సార్ 421 పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో మేము పిలిస్తే రైట్. ఓకే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. సార్ 370కి మాత్రమే ఫిలప్ అయ్యాయి. అంటే 41 పోస్టు ఖాళీ అయిపోయాయి. అంటే స్పోర్ట్స్ కోటాలో వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ రైట్. ఓకే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, టైం లేదు. మసండో గారు కంటిన్యూ. సార్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా రైట్. ఓకే ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మసండో గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్ని ఉద్యమాలు చేసినా లేదంటే ఎంత ఈ విధంగా చేసినా కూడా ప్రభుత్వం అయితే లీక్ అయింది అనేది ఎక్కడ ఒప్పుకోవట్లేదు. రెండోది ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఎవరైతే నిర్వహించారో వాళ్ళందరినీ కూడా ముందు పెట్టింది, వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఇస్తానికి అభ్యర్థులు రమ్మంటుంది, లేదంటే పార్టీ ప్రతినిధులు కొంతమంది రమ్మంటుంది. దానికి వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాలి. ఇది ఎంతో కాలం కొనసాగితే ఏమిటంటే రాబోయే డిఎస్సి మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఎంతవరకు ఉద్యమం జరిగించాలి? ఎందుకంటే ప్రభుత్వం కేటగారికల్ గా చెప్పేస్తుంది, అటు ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు చెప్పేసిన పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూ అయితే నిరుద్యోగ అభ్యర్థుల్లో అయోమయం సిచ్యువేషన్ తప్పితే దీనికి ఒక పరిష్కారం అనేది దొరకదు. లేదంటే సుప్రీంకోర్టు కన్నా వెళ్ళాలి. హైకోర్టు దగ్గర ఆధారాలు సమర్పించలేకపోయారు, మరి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళానే దాన్ని మళ్ళీ రివోక్ చేయించుకొని దాని మీద వెళ్తే వీరికేమైనా న్యాయం జరిగిందా తెలుసు. కానీ కేవలం రాజకీయాల కోసం అయితే ఇట్లానే ఎన్ని రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు 5 ఏళ్ల పాటు. రైట్. ఓకే, థ్యాంక్ యూ ఇజ్రాయెల్ గారు, థ్యాంక్ యూ మసండరావు గారు, థ్యాంక్ యూ హేమంత్ గారు, థ్యాంక్ యూ విజయ్ శేఖర్ రెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అయితే డిఎస్సి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు కంటిన్యూ చేస్తుంది. మరోవైపు అందుకు పోటాపోటీ నిరసనలుగా ఇటు ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ అవకతవకలు జరగలేదని కూటమి పార్టీ నాయకులు వాదిస్తుంటే, లేదు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఇందులో అవకతవకలు అయితే జరిగాయని వైసీపీ వాదన. చూద్దాం దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది. ఇవాటి డిఎన్ఏ కీప్ వాచింగ్ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.